రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏ ఎన్నికలను రెఫరెండం అనుకోనని మీడియా చిట్ చాట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 2029లోనే జనరల్ ఎన్నికలు ఉంటాయని, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉంటుందని సీఎం పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం 2027 వరకు జిల్లాల పునర్విభజన కుదరదని, 2026 జనగణన తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని చెప్పారు. మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయన్నారు. మోదీ ఏ ప్రాతిపదికన తీసుకుంటారో అర్థం కావడం లేదన్నారు రేవంత్. దక్షిణాది రాష్ట్రాలను మోదీ పట్టించుకోరని విమర్శించారు. ఇక రంజిత్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానని అనలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మున్సిపల్ మంత్రిగా స్థానిక నేత రంజిత్ రెడ్డికి బాధ్యతలు ఇస్తానని అన్నట్టు పేర్కొన్నారు. కవిత సమస్య వాళ్ల కుటుంబానికి చెందినదిగా చెప్పారు. వాళ్లే పరిష్కరించుకుంటే బయటకు వచ్చేది కాదన్నారు. అధికారం ఉన్నంతసేపు వాళ్లు కలిసే ఉన్నారని, అధికారం పోయాక తన్నుకుంటున్నారని చెప్పారు. వాళ్లంతా కలిసి ఉన్నప్పుడే కట్టగట్టి తొక్కి నారదీశానని కమెంట్ చేశారు. మా తాతల జాగీరు, మా జన్మతా హక్కు అంటే కుదరదన్నారు. మంది సంసారాలను కూలదోస్తే జైలుకే అని హెచ్చరించారు. కాళేశ్వరంలో సీబీఐ విచారణ జరిగితేనే కేసు ముందుకెళ్తుందన్నారు సీఎం. ఇక తెలంగాణలోని అన్ని ఆలయాలకు విజయ డైరీ నెయ్యి కొనుగోలు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కేబినెట్ తీర్మానం చేశాకే అజారుద్దీన్ను ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ ఫైల్ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉందని తెలిపారు. ఇక సీఎం చిట్ చాట్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, వంశీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 గంటలకు మీడియా సమావేశం తర్వాత మీడియా ప్రతినిధులతోటి చిట్ చాట్ చేశారు. చిట్ చాట్ లో పలు అంశాలు కూడా పంచుకున్నారు. ఒకవైపు తెలంగాణలో ఒకవైపు బీజేపీ, బీఆర్ఎస్ రెండు కూడా ఒకవైపు అవగాహనతో రాజకీయాలు చేస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను గతంలో అనేక ఎలక్షన్స్ సంబంధించి కరెక్ట్ ప్రిడిక్షన్ చెప్పాను. నేను ప్రతి ఎలక్షన్స్ ను కూడా దేన్ని కూడా నేను అంకమంతిగా తీసుకోను. వార్డు మెంబర్ ఎలక్షన్ అయినా, లోక్సభ ఎలక్షన్ అయినా అన్నిటికీ అంతే స్థాయిలో ప్రచారం చేస్తాను. ఒకవైపు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలుస్తుందని చెప్పలేను, కానీ మెజార్టీ స్థానాలు మేము దక్కించుకుంటాము, ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ప్రధానంగా జిల్లాల పునర్విభజనకు సంబంధించి రీసెంట్ గా మాట్లాడిన విషయంలో చాలా మంది దీని మీద రాంగ్ వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది సరికాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాభా జనగణన పూర్తయ్యేంత వరకు కూడా జిల్లాల విభజన ముట్టుకోవడానికి వీల్లేదు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఒకవైపు డీలిమిటేషన్, నియోజకవర్గాల పెంపు, మహిళా రిజర్వేషన్ కంప్లీట్, సెన్సెస్ లో క్యాస్ట్ సెన్సెస్ ఇవన్నీ పూర్తయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు పోతుంది. 2029 ఏప్రిల్లో జరిగేటువంటి జమిలీ ఎన్నికల్లోనే మన రాష్ట్రం కూడా ఎలక్షన్ తో పాటు పోతుందని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు. ఒకవైపు అధికారంలో ఉన్నంత మాత్రం అందరితో కలిసికట్టుగా ఉంటాము, మేము ఎవరిని కూడా తక్కువ అంచనా అయ్యాము. ఖచ్చితంగా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో చేస్తున్న వ్యవహార శైలిలో మేము రాష్ట్రానికి రావాల్సిన హక్కులపైన వైపు మాట్లాడుతూనే ఉంటాము, ప్రశ్నిస్తూనే ఉంటాము. వాటిని సహాయతతో పనిచేసుకొని మాకు రావాల్సినటువంటి నిధులు సాధించుకోవడం కోసం ప్రయత్నం చేస్తామని అన్నారు. ఒకవైపు డీలిమిటేషన్ లో సౌత్ ఇండియాకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. ప్రోరేటా ప్రకారం పోయినా కూడా, జనాభా దామత్య ప్రకారం పోయినా కూడా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారమే ఆ మేరకు రేషియోలు మాత్రమే పెంచుకుంటూ పోవాలి. ఎక్కువ తక్కువ పెంచితే ఉత్తరాదికి దక్షిణానికి నష్టం జరిగిపోతుందని చెప్పేసి కూడా ఆయన ఒకవైపు మాట్లాడారు. ఒకవైపు గత ముఖ్యమంత్రి కేసీఆర్ తిట్ల గురించి మాట్లాడినప్పుడు గత ముఖ్యమంత్రి కేసీఆర్ కిషన్ రెడ్డి తిట్టలేదా, మేము కొన్ని విషయాలు తిడుతున్నామని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఒకవైపు కేసీఆర్ కుటుంబంలో కవిత ఇష్యూ మీద స్పందించారు. మరి కుటుంబ అంతర్గత ఇష్యూ దాన్ని బయటపడి వాళ్ళకి వాళ్ళే వలసలవుతున్నారు తప్ప మాకు వచ్చేది ఏం లేదని చెప్పేసి కూడా మాట్లాడారు. మొత్తానికైతే ఒకవైపు ఆంధ్రప్రదేశ్ నెయ్యి ఇష్యూలాగా తెలంగాణ రావద్దని చెప్పేసి ముందుగానే మేము విజయ డైరీ ప్రభుత్వ ఆధ్వర్యంలో అంటే విజయ డైరీ నుంచే మేము ఒకవైపు ఈ కొనుగోలు చేయాలని చెప్పేసి సూచించామని చెప్పేసి స్పష్టం చేశారు. వంశీ, థ్యాంక్ యూ స్వామి.